సార్ గఫూర్ గారు సరే, అతనికి నోటీసులు ఇచ్చే అధికారం ఉంటే ఉండొచ్చు లీగల్గా, అదొక అంశం అయితే ఇతనికేమీ ఇక్కడ క్లీన్ రికార్డ్ ఏం లేదు కదా. అసలు ఈ సిబిఐనే రానివ్వకుండా చేసినటువంటి ఘనాపాటీలు అక్కడ పోలీసులు అని చెప్పేసి. సో ఇదంతా ఎందుకు జరిగింది? ఆ 2 నెలల్లో ఎలక్షన్స్లో రిజల్ట్ తారుమారయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాబట్టే కదా అతను సస్పెన్షన్ ఇచ్చి తప్పించుకుని ఏకంగా ప్రమోషన్ తీసుకోవటం కానీ, లేదంటే కనుక ఏ రకంగానూ కేసుకి సహకరించకపోగా మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి కూడా నిరాకరించడం కానీ. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను ఇంకొక అడుగు ముందుకేసి లీగల్ నోటీసులు పంపించడం ఎలా చూడాలి సార్? సురేష్ గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. ఇది చూస్తే నవ్వు వస్తుందండి. గవర్నమెంట్ చూస్తే, గవర్నమెంట్ ఫంక్షనింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే నవ్వు వస్తుంది. ఎందుకంటే వివేకానంద నందరెడ్డి మర్డర్ కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేసినారు. యథార్థం అది. ఆయన శవానికి కుట్లేసినారు, చట్టరీత్యా చేయకూడదు. అక్కడ ఉండేటువంటి రక్తపు మరకలు అవన్నీ కూడా తుడిచేసినారు, చట్ట ప్రకారంగా చేయకూడదు. ఇవన్నీ సిఏ అక్కడ నుంచి చేయించినాడు అనేటువంటిది సాక్ష్యాధారాలు ఉన్నాయి. అందుకోసమే అతన్ని ప్రైమా ఫేసి ఉంది కాబట్టి సస్పెండ్ చేసినారు. సరే, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతన్ని ప్రమోషన్ ఇవ్వలేదనేది ఒక వాదన ఉంది. ఏమైనా అతన్ని మళ్ళా రీఇన్స్టేట్ చేసుకున్నారు. అతనికి వివిధ డిపార్ట్మెంట్స్లో, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ అంగాల్లో అతన్ని సిఐగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు సడన్గా కొత్త అవతారంతో ఆయన బయటకు వచ్చినాడు. ఏంటంటే, నా పరువుకు నష్టం జరిగింది, నాకు క్షమాపణ చెప్పాలని. ఇక్కడ రాజకీయ పార్టీల గురించి, నేను రాజకీయాల గురించి మాట్లాడటం లేదు. ప్రభుత్వం ఏదైనా కావచ్చు, ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. చట్టబద్ధంగా విధి నిర్వహణ చేయాల్సినటువంటి ఒక ఇన్స్పెక్టరు నేరస్తులతో మిలాఖతైపోయి నేరాన్ని ఏ ఆధారం లేకుండా చేసి ఆ రకంగా మొత్తం మర్డర్ కేసును, అంత ఘోరమైనటువంటి మర్డర్ జరిగితే ఆ మర్డర్ కేసును తారుమారు చేయడంలో పాత్రధారిగా ఉన్నాడు అన్నప్పుడు అతని మీద సస్పెన్షన్ ఆ రోజు వేశారు. ఆ తర్వాత వైసీపీ తొలగించడమే నేరస్తులకు వైసీపీకి ఉండేటువంటి, లేదా వైసీపీ ప్రభుత్వానికి ఉండేటువంటి అనుబంధం తెలుస్తుంది మనకు. సరే, అయిపోయింది. వైసీపీ జనం తరం కొట్టినారు, మొత్తం జనం చిచ్చుగా ఓడించారు. వీళ్ళకన్నా ముందు ఉన్నది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉదయం లేచిన దగ్గర నుంచి రివ్యూలు చేస్తుంటాడే. వివేకానంద మర్డర్ కేసు ఒక రోజు రివ్యూ చేయొచ్చు కదా. సిబిఐ బాధ్యరహితంగా వ్యవహరిస్తుంది. సుప్రీంకోర్టులో ఏం చెప్తుంది? మీరు చేయమంటే మేము చేస్తాము అంటే ఎవరి కోసం ఇది? సుప్రీంకోర్టు కోసం చేస్తారా? నేరాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత సిబిఐకి లేదా? ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మళ్ళా సిబిఐ కోర్టుకు పోమని చెప్పింది. సిబిఐ కోర్టు ఎంక్వైరీ జరపండి లేకుంటే లేదు. అంటే చివరికి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఘోరంగా మర్డర్ చేయబడితే ఆ మర్డర్ కేసు నీళ్లపాలైంది. దానంతా డైల్యూట్ చేసేస్తున్నారు. అందులో పాత్రధారిగా ఉండేటువంటి శంకరయ్య ఈరోజు సీఎం గారికే నోటీస్ ఇస్తున్నాడు. సీఎం గారు చంద్రబాబు నాయుడా కాదా అది వేరే సమస్య, ఎవరైనా కావచ్చు. ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎట్లా నోటీస్ ఇస్తాడండి? సర్వీస్ రూల్స్ అలో చేస్తాయా? చేయవు. అతను సర్వీస్ రూల్స్కు విరుద్ధంగా, కాండక్ట్ రూల్స్కు వ్యతిరేకంగా అతను పోతున్నాడు. దాని మీదనే యాక్షన్ తీసుకోవచ్చు. అతను ఏదైనా తన బాధపడితే లేదా తన గురించి ప్రస్తావించిన అంటే డీజీపీకి రాసుకోవాలా, సార్ నా మాట నా మీద ప్రతిసారి ఇట్లా అంటున్నారు, నా బాధ ఇదని డీజీపీకి రాసుకోవాలా. డీజీపీ వాళ్ళు అది కరెక్టా కాదా వాళ్ళు చూస్తారు. డిపార్ట్మెంట్లో ప్రొటెక్షన్. ఇప్పుడు పోలీసు ఒకరికి అన్యాయం జరిగితే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కలుస్తుంది కదా. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ భాగం ఇప్పటికీ విఆర్లో ఉండొచ్చు. విఆర్ అంటే వేకెన్సీ రిజర్వ్ అండి, జీతం వస్తుంది. ఇప్పుడు ఒక తక్షణం కాకపోతే యాడ డ్యూటీ చేస్తే మొత్తం జీతం తీసుకుంటాడు. అసలు గవర్నమెంట్కి ఏమన్నా సెన్స్ ఉందండి? గవర్నమెంట్గా పనిచేస్తుందా ఇది? అరే ఎట్లా ఉద్యోగులు మీరు కంటిన్యూ చేస్తారండి? ఇంత ఘోరమైనటువంటి తప్పిదం చేసినోడు. నాకేం శంకరయ్య ఎవడో నాకు తెలుసు. శంకరయ్య మీద నాకేం వ్యక్తిగత కక్ష కాదు.
ఒక పోలీస్ ఉద్యోగి ఒక మర్డర్ కేసును నేరస్తులతో మిలాఖతై సాక్ష్యాధారాన్ని తుడిచిపెట్టినాడని చాలా క్లియర్గా అర్థమైన తర్వాత డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరగాలి కదా. డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో విచారించి వాని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. లేదు, అతన్ని వైసీపీ గవర్నమెంట్ ప్రమోట్ చేసిందో లేదో మొత్తం మీద ఉద్యోగం ఇచ్చింది. వీళ్ళు వచ్చిన తర్వాత విఆర్లో పెట్టినారు. విఆర్ అనేది పనిష్మెంట్ కాదండి, విఆర్ అనేది తాత్కాలికంగా పెడతారు. కాబట్టి ఈరోజు నోటీసు రావడము అంటే విచ్చలవిడితనం ఇంకా గవర్నమెంట్లో కొనసాగుతుంది. ఇతను రాజకీయ నాయకులతో కలిసి, నేరస్తులతో కలిసి, రాజకీయ నాయకులతో కలిసి ప్రభుత్వం మీద ధ్వజమెత్తేటువంటి అతను రాజీనామా చేసి, నాకేం అభ్యంతరం లేదు, శంకరయ్య రాజీనామా చేసేసి ఒక స్వతంత్ర పౌరుడిగా నువ్వు కొట్లాడుకో. నువ్వు చంద్రబాబు మీద కేసు పెడతావా, ఇంకోరి మీద, నీ ఇష్టం అది. నువ్వు గవర్నమెంట్ సర్వీస్లో ఉంటూ ఎట్లా నువ్వు నోటీస్ ఇస్తావు? నీ పరువు అంటే గవర్నమెంట్ పరువు అండి, నీకేం సొంత పరువు ఏముంటుంది? నువ్వు ఒక సిఐగా నువ్వు ఉన్నప్పుడు గవర్నమెంట్ మీద కేసు ఇస్తావా నువ్వు? ఎంత అహంకారము! కాబట్టి ఇప్పటికైనా సరే మేల్కొని, మరి ఎవరు ఆ గవర్నమెంట్లో చూస్తున్నారు నాకైతే తెలియదు. హోమ్ మినిస్టర్ చూస్తుందా, మరి ఊరికే రాజకీయ ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారా, లేకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారా లేదా? ఏమైనా సివియర్గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలా, డిపార్ట్మెంట్ ఎంక్వైరీ వేయాలా. ఆ డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో రుజువు అవుతుంది, అతన్ని రిమూవ్ చేయాలా. అట్లాగే ఈ నోటీస్ మీద ఏం యాక్షన్ తీసుకుంటుందో గవర్నమెంట్ మన లీగల్ అడ్వైజర్ వస్తుంది. ఎందుకంటే ఇతని వెనకాల ఉన్నారండి, ఇతని వెనకాల రాజకీయ పార్టీ ఉంది, రాజకీయ నాయకులు ఉన్నారు. నేను ఈరోజు పులివెందులతో ఫోన్లో మాట్లాడి కనుక్కున్న ఏంటయ్యా చరిత్ర ఇది అని. అంటే వాళ్ళందరూ చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారితో రెగ్యులర్ టచ్లో ఉంటా అంటే ఆయన. అంటే ఈ రకంగా ఒక నాటకం ఆడిపిస్తున్నారు, ఒక డ్రామా ప్లే చేస్తున్నారు. టికెట్ ఇస్తారా, టికెట్ బస్ టికెట్టా, రైలు టికెట్టా, ఎంపీ టికెట్టా, ఎమ్మెల్యే ఏం చేస్తారండి? అదేమి కడుక్కొని తాగుతాడు ఆ టికెట్ ఇచ్చిన వాళ్ళందరూ ఏమైనారు? ఇప్పుడు 175 టికెట్లు ఇచ్చినారు, ఏమైనారు వాళ్ళంతా? కాబట్టి టికెట్లు ఇసుకుంటే చంద్రమండలానికో సూర్యమండలానికో ఇసుకొని మనకేమో అభ్యంతరం లేదు. కాబట్టి అతని మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ తక్షణం జరిపి పాత నేరం మీద యాక్షన్ తీసుకోవాలా. కొత్తగా సీఎంకు నోటీస్ ఇచ్చిన దాని మీద లీగల్ ఎక్స్పర్ట్స్తో కనుక్కొని ఏం యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకోకపోతే రేపటి నుంచి ఇంకా ఇట్లాంటి పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక ఆర్గనైజ్డ్ ప్లాన్ ఉంది, ఒక ఆర్గనైజ్డ్ ముఠా ఉంది దీని వెనకాల. కాబట్టి ప్రభుత్వం స్పందించాలా. ఉత్తర డెవలప్మెంట్ అని ఫైల్ పట్టుకొని తిరగడం కాదు, ఇవన్నీ డిసిప్లిన్లో భాగం. రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం ఎట్లుంది అని చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని గాలికి వదిలిపెడితే గఫూర్ గారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం గారే ఆయనే అంటుంటారు, డెవలప్మెంట్ అంటే అదేదో ఎక్స్క్లూజివ్గా ఉండదు, ఎవరైనా కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలు గవర్నెన్స్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎవరైనా పెట్టుబడులు పెడతారని. మరి ఆ పెట్టుబడులు పెట్టేవాడు ఇది కూడా చూస్తాడు. ఎవడో ఒక సిఐ గాడు యాంగ్ డైరెక్ట్గా సీఎంకే నోటీసులు ఇచ్చాడంటే ఇదేదో తేడా ఉందిరా నాయన అని చెప్పేసి సీఎంనే లెక్కలేనప్పుడు ఇక మనం ఎంత అని చెప్పేసి కూడా ఆలోచిస్తాడే, మరి ఆలోచిస్తారు కదా. నేను బాధ్యతతోనే మాట్లాడుతున్నా. బాగాలేదండి అడ్మినిస్ట్రేషన్ బాగాలేదు. నేను చాలా విషయాలు చెప్పొచ్చు, ఎందుకంటే మీ ఛానల్ నేను దుర్వినియోగం చేసినామని అవుతాను. అడ్మినిస్ట్రేషన్ కింది స్థాయిలో ఏమాత్రం బాగాలేదు. ఎస్ సార్, వాస్తవం కనపడుతుందిగా, మనం చెప్పకపోయినా కానీ.